అక్కడ ప్రభావం ఏంది, అక్కడ ప్రభావం ఇక్కడ 100% ఉంటుంది. తెలంగాణలో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా కర్ణాటక ప్రజలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. మా చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ మీద, చేయి గుర్తు మీద ఓటు వేసి మా పార్టీని ఘన విజయం సాధించి పెట్టినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రధాన విజయం ఏమిటంటే మా యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ గారి ప్రధాన ఘన విజయం ఇది. ఎందుకంటే వారు భారత్ జోడో యాత్ర ఎక్కువ శాతం ఎక్కువ టైం కర్ణాటక స్టేట్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రభావమే ఈ విజయం అని చెప్పి భావిస్తున్నా. అదేవిధంగా మా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే వీరందరూ, సిద్ధరామయ్య, మా కర్ణాటక టీపీసీసీ డీకే శివకుమార్ అందరూ కలిసి ఈ ప్రజలలో బాగా తిరిగినందుకు ప్రజలు అవుట్ రేట్ మాకు పట్టం కట్టారు. ప్రియాంక గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపు, ఇక్కడ అడుగు పెట్టింది కాబట్టి ఇక్కడ గెలుపు అంటున్నారు. ఇక్కడ పెట్టుకు ఇటీవలనే హిమాచల్ ప్రదేశ్లో ఘన విజయం సాధించినాం. ప్రియాంక గాంధీని ఈ దేశంలో ప్రియాంక గాంధీ లోపల ఇందిరాగాంధీని చూస్తున్నారు. ప్రియాంక గాంధీ లోపల ఇందిరాగాంధీని చూస్తున్నారు. చూసి జనం ఇంప్రెస్ అవుతున్నారు. అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది, ఇందిరాగాంధీ బతికొచ్చింది అనే ఫీలింగ్లో జనం ఉన్నారు. అదే దిశలో ఇక్కడ తెలంగాణలో కూడా మేము ఘన విజయం సాధించబోతున్నాం. ఓకే, శ్రీనివాస్ యాదవ్ కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి. అదంతా అయిపోయింది. అది ఈ విజయంతో అవన్నీ అయిపోయినాయి. అవన్నీ కొట్టుకుపోయినాయి. అవన్నీ లెక్కలు. ఆయన కండిషన్ ఏంటి నెక్స్ట్? రేవంత్ రెడ్డి సీఎం అయితే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా, ఇంకో సీఎం అవుతాడా విషయం అది కాదు. మేము ఫస్ట్ మెజార్టీ సాధించాలి. దాని తర్వాత మా హైకమాండ్ నిర్ణయిస్తుంది సీఎం అభ్యర్థి ఎవరనేది. ముందు మాకు ఎమ్మెల్యేలు రావాలి, 100 సీట్లు రావాలి. దాని తర్వాత ఆలోచన అది. ఇక్కడ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మేము ఓల్డ్ సిటీలో 7 సీట్లు వదిలేసి ప్రతి ఒక్క అసెంబ్లీ సీటు మాకు టార్గెటే. మేము 100 గెలవాలని ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా 16 ఎంపీలు ఉన్నాయి. 16 గెలవాలనే మా అభిలాష, ఆకాంక్ష ఇదే. మేము ప్రజలకు ఇంటింటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలు వాళ్లకు మేము వివరించబోతున్నాము. మరి దేశకి నేత అవుతా అన్నాడు కేసీఆర్, అది అయ్యే పని కాదా? దేశకి నేత అవుతాడా, గల్లీక నేత అవుతాడా? ఇప్పుడు చూసినావు కదా, అలా బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేసిందా, మళ్ళీ గెలిచినా ఏమన్నా, మళ్ళీ జేడీఎస్ సపోర్ట్ చేసింది కదా. జేడీఎస్ ఏంది 20+ వచ్చింది కదా. మళ్ళా జేడీఎస్ని కొంపముంచుడు కేసీఆర్, విన్నారా? సో కేసీఆర్ ప్రభావం ఈ రాష్ట్రంలో లేదు, దేశంలో అస్సలు ఉండదు. కాంగ్రెస్ ఎలాంటి ప్రామిసులు చేస్తుంది, ఇక్కడ ఎలా గెలుస్తుంది? మా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఎన్ని ఇచ్చిండు అనేది ఒకటి. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? మొట్టమొదలైతే దళితుని సీఎం చేస్తా అన్నావు. ఏది దళితుని సీఎం చేసినావా? 3 ఎకరాలు, మళ్ళీ కేజీ టు పీజీ. అదేవిధంగా ఆయన నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసాడు. నిజంగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దళిత బంధు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తున్నాడు. దాంట్లో 3 లక్షల కమిషన్ పోయింది. వాళ్ళ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు తీసుకుంటుందని చెప్పేసి ఆయననే చెప్పడం జరిగింది. దీని మీద నువ్వు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించు. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలు, నీ కార్యకర్తలే అవినీతి చేస్తురని నువ్వే ఒప్పుకుంటున్నావు. అదే మాకు రేపు ప్రజలు మాకు వాళ్ళ అవినీతి అర్థమైపోయింది. చూసి చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటే చేయబోతున్నారు. మేము చాలా చేస్తాం. గతంలో మేము అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధి ఇప్పుడు ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రోషే గారు అవన్నీ ఇస్తాం. ఇప్పుడు మేము మేనిఫెస్టో పెడతాం కదా, ఆ మేనిఫెస్టోలో మేము హామీ అనేది మా పిసిసి నుంచి వస్తుంది. అది అఫీషియల్గా ఉంటుంది. ఇట్లా మేము ఇండివిజువల్ చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు పేరు చెప్పండి. నేను కేఎస్ ఆనందరావు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకుడిని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.